విండి బాణాలై నాటుకుపోతుంటే చూపులు తేనె దారాలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సేమ్ అదేవిధంగా మీరు కూడా మీ యొక్క ఇమేజ్ పెట్టుకొని మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో వాడే ప్రతిదీ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ పిఎన్జీ బార్డర్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, మీ యొక్క ఇమేజ్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలని గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇటువంటి వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్మెస్ట్ యాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర కైన్మెస్ట్ యాప్ లేకపోతే నేను వాడే న్యూ వెర్షన్ 5.0 న్యూ వెర్షన్ కైన్మెస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా ఇటువంటి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ అయితే మనం అయితే క్రియేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంక వీడియోని లైక్ చేయకపోతే మీరు వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందు తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఇటువంటి మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అండ్ వీడియోస్ మీకు కూడా కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఓకేనా? ఇంకెటువంటి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న కైన్మెస్ట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. పైన క్రియేట్ ఉంది అయితే క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో 7 రేసెస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఓల్డ్ వెర్షన్ కైన్మెస్ట్ వాడుతున్నాడైతే 3 రేసెస్ అయితే అడుగుతుంది. న్యూ వెర్షన్ కైన్మెస్ట్ వాడుతున్నట్టయితే 7 రేసెస్ అయితే అడుగుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడే కైన్మెస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే ఈ రేసెస్లో 1 రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ రేస్ మీద అయితే క్రియేట్ చేయాలనుకున్న వీడియో అనేది ఆ యొక్క రేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నేనైతే 16:9 రేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ పైన నెక్స్ట్ అనగా అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి. నేను ఇందులో వాడే ప్రతిదీ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీ బార్డర్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది కదా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత టిక్ మార్క్ అవ్వండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చింది. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేయర్ పైన చేసి మీడియా పైన చేసి మీరు కింద డిస్క్రిప్షన్లో ఇంకో పిఎన్జీ ఇమేజ్ నోట్ కదా, ఆ యొక్క ఇమేజ్ని కూడా క్యాచ్ చేసుకోండి. ఓకేనా? ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ కూడా ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేయండి. ఓకే? ఈ విధంగా జూమ్ చేసి కింద అయితే ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా. ఓకేనా? కింద చూడండి, నేను ఏరో సింబల్ పెట్టి చూపిస్తున్నాను కదా, ఆ యొక్క సైజులో అయితే మీరైతే ఇక్కడైతే పెట్టుకోండి. ఓకేనా? మనం అయితే కరెక్ట్గా అయితే ఫార్వర్డ్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ యొక్క ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు ఇమేజ్ అనేది మూవ్ అవ్వాలి. ఓకేనా? కాబట్టి మనం అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్గా పర్ఫెక్ట్గా. ఓకేనా? తర్వాత అయితే ఈ యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా డ్రా చేయండి. ఓకేనా? ఈ విధంగా డ్రా చేస్తే చివరికి అయితే ఎండ్ అయిపోతుంది. ఓకే? ఈ విధంగా చివరికి అయితే పెట్టేసుకున్న తర్వాత టిక్ మార్క్ అవ్వండి. టిక్ మార్క్ ఇస్తున్న స్టార్టింగ్ రండి. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిఎన్జీని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎండింగ్ పాయింట్కి వచ్చింది. ఓకేనా? ఈ విధంగా అయితే ఎండింగ్ పాయింట్కి వచ్చింది. ఈ విధంగా ఎండింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా? దాన్ని క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ కదా అయితే క్లిక్ చేసి ఈ విధంగా రైట్ సైడ్కి అయితే ఈ విధంగా మూవ్ చేయండి. ఓకేనా? ఈ విధంగా అయితే రైట్ సైడ్కి అయితే ఈ విధంగా మూవ్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత టిక్ మార్క్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్లే చేసుకుని బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా మూవ్ అవుతుందో మనం యాడ్ చేసుకున్న ఇమేజ్ పిఎన్జీ కూడా సేమ్ అదే విధంగా అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత స్టార్టింగ్ రాను. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేయర్ పైన ఇచ్చేసి మీడియా పైన ఇచ్చేసి మీరైతే ఎవరి ఇమేజ్ పెట్టాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే క్యాచ్ చేసుకోండి. ఓకేనా? నేనైతే ఎగ్జాంపుల్గా అల్లు అర్జున్ సార్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా మీ యొక్క ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే ఎగ్జాంపుల్గా అల్లు అర్జున్ సార్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాడ్ చేసుకున్న ఇమేజ్ అనేది పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు, పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ కట్ చేసుకొని రాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఒక బీజీ నెంబర్ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఆ యొక్క వెబ్సైట్లోకి రండి, మీ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేసి 2 seconds అయితే ఇమేజ్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా? ఓకేనా? ఆ యొక్క ఆప్షన్ కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, ఒక యాప్ లింక్. ఆ యొక్క యాప్లోకి వెళ్ళి మీ యొక్క ఇమేజ్ని కూడా ఎరేజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి అయితే మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మనకి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది కదా, అందులో జాయిన్ అవ్వండి. నాకైతే పర్సనల్గా మెసేజ్ చేయండి, అయితే వాళ్ళకి రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇమేజ్ అనేది ఎవరికైతే స్వైప్ చేస్తున్నాను, ఎందుకంటే మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ యొక్క ఇమేజ్ కూడా ఉండాలి కాబట్టి ఎవరికైతే ఈ విధంగా స్వైప్ చేస్తున్నాను. ఓకే? ఈ విధంగా స్వైప్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా సైజ్ సెండ్ చేసుకుని సెండ్ టు బ్యాక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా?
లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి దాన్ని క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా సెండ్ టు బ్యాక్ చేస్తే ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ యాడ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క పిఎన్జీ ఇమేజ్ ఆ యొక్క ఈ పిఎన్జీ బ్యాక్ సైడ్కి అయితే మనకి ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేసుకోండి. అదేవిధంగా మీరు అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అయితే ఈ విధంగా అయితే సించేజ్లో పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా. ఓకేనా, ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా. ఒకవేళ మీ యొక్క ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే ఓకేనా, ఇటు పక్కే రొటేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రొటేట్ సింబల్ ఉంది కదా, నేను ఇక్కడ ఏరో మార్క్ పెట్టి చూపిస్తాను కదా, ఎక్కువ రొటేట్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకేనా ఈ విధంగా ఫస్ట్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే రొటేట్ అయిపోతుంది. ఓకే, తర్వాత టిక్ మార్క్ ఉండే టిక్ మార్క్ ఇస్తున్నా స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిఎన్జీని ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా, మనం తీసుకున్న మనకి ఇమేజ్ని ఒకసారి క్లిక్ చేసి రైట్ సైడ్ పైన ఇన్యామ్స్ కదా అయితే క్లిక్ చేసి లాస్ట్కి రాండి. ఓకేనా, లాస్ట్కి వచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఎంటర్ సైడ్ రైట్ అని కదా అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఈ పక్క అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే రావడం జరుగుతుంది. తర్వాత అయితే టిక్ మార్క్ ఉంది. ఓకేనా, తర్వాత అయితే ఈ యొక్క ఇమేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది కదా, ఆ యొక్క ఇమేజ్ అనేది పొజిషన్ ఏ పొజిషన్లో వస్తుంది ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడైతే వస్తుంది. ఒక 900 సెకండ్స్ దగ్గర అయితే వస్తుంది. అక్కడైతే పెట్టుకుని అదే పిఎన్జీని మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేసి కీ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడైతే కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నాం కదా, దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి మూవ్ అయితే చేయకుండా ఈ విధంగా అయితే లాస్ట్కి వచ్చండి. ఓకేనా, ఈ విధంగా ఎండింగ్ పాయింట్కి వచ్చండి. ఓకేనా, ఈ విధంగా ఎండింగ్ పాయింట్కి వచ్చండి. తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే జరుపుకోండి. ఓకేనా, ఈ విధంగా ఆఫ్ అయితే జరుపుకోండి. తర్వాత టిక్ మార్క్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ప్లే చేసుకున్నట్టయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి అయితే స్లో మోషన్ అయితే ఈ యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా అయితే మూవ్ అవడం జరుగుతుంది. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చింది. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరైతే ఇంకో ఇమేజ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఎగ్జాంపుల్గా ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా. ఆ యొక్క ఇమేజ్ కూడా పిఎన్జీ ఫార్మాట్ అన్నారు ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఎగ్జాంపుల్కి ఈ యొక్క ఇమేజ్ అని యాడ్ చేసుకున్నా. మీరు కూడా మీకు నచ్చిన ఒక ఇమేజ్ అంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇమేజ్ అని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన ఒక హీరోయిన్ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఇమేజ్ కూడా పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి. బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఇమేజ్ కూడా పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి. ఓకేనా, తర్వాత అయితే ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేసుకుని ఇక్కడ అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా. ఓకేనా, తర్వాత అయితే ఈ యొక్క ఇమేజ్ అయితే చివరికి అయితే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేసి టిక్ మార్క్ చేసి స్టార్టింగ్ మనకు రండి. ఓకేనా, ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చండి. ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ అర్థం కాకపోతే నేను ఏరో సింబల్ పెట్టి చూపిస్తాను కదా, ఆ యొక్క ఏరో సింబల్ అనేది ఎక్కడ పెట్టి చూపిస్తానో అక్కడైతే క్లిక్ చేసుకోండి. ఓకేనా, తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చింది. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక గ్రీన్ కలర్ బర్డ్స్ ఉన్న టెంప్లెట్ డౌన్స్ ఉంటుంది కదా, ఆ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకేనా, ఆ యొక్క బర్డ్స్ మూవ్ అవుతున్న టెంప్లెట్ అయితే ఈ విధంగా ఫ్రెండ్స్. దీనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే పెట్టుకుని దీనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత బ్యాక్ రండి. పైన స్ప్లిట్ స్క్రీన్ కదా క్లిక్ చేస్తే బ్యాక్ వస్తాం. కొంచెం కిందకు వస్తే ఇక్కడ క్రోమాకి అనుక అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎనాబుల్ చేయండి. ఎనాబుల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రీన్ కలర్ అయితే పోయింది కదా ఫ్రెండ్స్. ఆ యొక్క బర్డ్స్ అనేది ఓన్లీ మనకు వీడియో మీద అయితే యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఆ యొక్క బర్డ్స్కి చూసారా చుట్టుపక్కల ప్రతిదీ గ్రీన్ కలర్ అయితే ఉంది. ఓకేనా, ఆ యొక్క గ్రీన్ కలర్ అయితే రిమూవ్ చేయాలి. ఏ విధంగా రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా అయితే అడ్జస్ట్. ఓకేనా, ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇక్కడ నుంచి అయితే తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న ఫ్రెండ్స్. తర్వాత అయితే టిక్ మార్క్ ఉండాలి. ఒక టిక్ మార్క్ ఇస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ యొక్క బర్డ్స్ అనేది మన యొక్క ఇమేజ్ మీద అయితే మూవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, మన యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే మన యొక్క బ్యాక్ సైడ్ నుంచి అయితే మూవ్ అయితే చూడడానికి అయితే బ్యూటిఫుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క బర్డ్స్ ఉన్న టెంప్లెట్ ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా అయితే క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి ఈ విధంగా. ఓకేనా, మనకు బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్లే చేసుకుని ఈ విధంగా అయితే ఆ యొక్క బర్డ్స్ అనేది బ్యాక్ సైడ్ అయితే మూవ్ అవుతాయి. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చాను. ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేపనింగ్ చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది కదా, ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ అయితే క్యాచ్ చేసుకోండి. ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా జూమ్ చేసుకుని కింద అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా జూమ్ చేసుకోండి కొంచెం లైట్గా. ఓకేనా, మీరైతే పర్ఫెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి కంగారు అయితే పడకుండా చాలా ఈజీగా అయితే సింపుల్గా అయితే స్లోగా అయితే చూస్తూ మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇమేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరికి స్వైప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా చివరికి స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ చేసి ఫ్రంట్ కాండి. ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి ఇప్పుడు మీ డిస్క్రిప్షన్ నుంచి ఒక సాంగ్ అయితే డౌన్లోడ్ ఉంటారు కదా, ఆ యొక్క సాంగ్ అనేది ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకేనా, ఆ యొక్క బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన సెకండ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఈ సాంగ్ మీకు నచ్చలేదు, మీకు నచ్చిన ఒక సాంగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సాంగ్ కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఎగ్జాంపుల్గా ఈ యొక్క సాంగ్ అనేది యాడ్ చేసుకున్నా. ఈ యొక్క సాంగ్ కావాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన సెకండ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. వద్దు అనుకుంటే మీకు నచ్చిన సాంగ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ ఆప్షన్స్ కిందకి వస్తే ఇక్కడ చూడండి బ్లెండింగ్ ఆఫ్ నేమ్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా స్క్రీన్ అప్లై చేసిన వెంటనే
ఆ యొక్క లిరికల్ సాంగ్ అనేది మనకు వీడియో మీద అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత అయితే బ్యాక్ రండి. పైన బ్లెండింగ్ ఒక నేమ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బ్యాక్ వస్తాం. కొంచెం పైకి వెళ్తే ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అనేది అయితే క్లిక్ చేసి సెకండ్ 2 ఆప్షన్స్ అయితే ఫుల్గా అయితే పెంచండి. ఫస్ట్ ఆప్షన్ అయితే కొంచెం అయితే లైట్గా అయితే ఈ విధంగా 10% అయితే పెట్టుకోండి. ఓకేనా, తర్వాత బ్యాక్ రండి. ఈ విధంగా చిన్న చేతిలో పెట్టుకొని ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన స్టార్టింగ్ మనకు వచ్చింది. స్టార్టింగ్ మనకు వస్తున్నదా మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి కలర్ఫుల్ టెంప్లెట్ అయితే చూడాల్సి ఉంటుంది కదా, ఆ యొక్క కలర్ఫుల్ టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఆ యొక్క కలర్ఫుల్ టెంప్లెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా రొటీన్ చేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే రొటీన్ చేసి ఈ విధంగా అయితే ఇలా జూమ్ చేసుకుంటే ఈ విధంగా అయితే స్క్రీన్ అంతా జూమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా స్క్రీన్ అంతా ఈ విధంగా జూమ్ చేసుకుని తర్వాత అయితే రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, లాస్ట్కి వస్తే ఇక్కడ చూడండి బ్లెండింగ్ అనుకున్న ఏమైనా అయితే క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా స్క్రీన్ అప్లై చేసిన వెంటనే ఆ యొక్క కలర్ఫుల్ టెంప్లెట్ అనేది మనకు వీడియో మీద అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ చేసి ఒకసారి చూసినట్టయితే చూసారు ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా మీరు కూడా మీకు నచ్చిన ఒక ఇమేజ్ పెట్టుకుని అయితే మీరైతే క్రియేట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత స్టార్టింగ్ మనకి వచ్చింది. స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ బార్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క పిఎన్జీ బార్ అయితే క్యాచ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క పిఎన్జీ బార్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయండి. అక్కడ అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క బార్ని అయితే ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. తర్వాత ఈ యొక్క బార్ని అయితే ఎవరికైతే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత ఈ విధంగా స్వైప్ చేయండి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి ఫ్రెండ్ కండి. ఓకేనా, ఈ విధంగా స్టార్టింగ్ మనకి వస్తున్న ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ప్లే చేసుకుని వెరిఫై చేసుకుని డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకేనా, చూసారు ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకు బ్యాక్ సైడ్లో మనకు ఇమేజ్ పెట్టుకోండి సేమ్ అదేవిధంగా. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్లో బాయ్ ఇమేజ్ కాకపోయినా ఫ్రెండ్స్ గాల్ ఇమేజ్ అయినా పెట్టి అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చిన ఇమేజ్ పెట్టుకొని సేమ్ ఇటువంటి బ్యూటిఫుల్ ఎడిటింగ్ అయితే మీరు కూడా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను అయితే చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్, అందులో జాయిన్ అవ్వండి. నాకైతే పర్సనల్గా మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 టైమ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకైతే పర్సనల్గా మెసేజ్ చేయండి, అయితే వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, తర్వాత అయితే ఫ్రెండ్కి వచ్చాను స్టార్టింగ్ ఇస్తున్నారు. ఒకసారి అయితే ప్రైజెస్ వెరిఫై చేసుకున్నారు కదా, ఇప్పుడు అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ పైన షేర్ బటన్ అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మీకు నచ్చిన క్వాలిటీ ఓకేనా, మీరైతే ఏ క్వాలిటీ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్వాలిటీలో అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఎగ్జాంపుల్ 180లో పెట్టుకొని అలాగే ఫ్రేమ్లో వచ్చి ఇక్కడ 30లో పెట్టుకొని కింద సేవ్ అనేది అయితే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన గ్యాలరీకి అయితే వీడియో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అయితే వెంటనే చెప్పేస్తా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే అటువంటి వీడియోస్ తయారు చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, ఈ వీడియో తింటే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.